బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. అప్పుడు భటులొచ్చి పాశాలేసి లాగేస్తుంటే అప్పుడు నామం చెప్తామా? అప్పుడు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మాట నోటెంట వస్తుందా? అదే శూలాలు పట్టుకుని ప్రహ్లాదుడి మీదకొచ్చి ఇలా పొడి చేస్తుంటే ఇంకొకడైతే ఏం చేస్తాడు? చేతులు అడ్డెట్టుకుంటాడు, బాబోయ్ బాబోయ్ అంటాడు. తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుడు మాటిమాటికి ఓ పన్నగసాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. భయపడలేదు, ఆయనున్నాడు, ఆయన రక్షిస్తాడు. ఒక్కొక్క శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు రెండు పైకెత్తి ఓ సర్వాపన్న శరణ్య, ఓ ధనుజభంజన అని పిలిస్తే ఈ బాధ శ్రీమన్నారాయణుడు పడ్డాడు ఆ రోజున. అందుకని అలాంటి భక్తుడు పుడితే వరం ఏమిచ్చారో తెలుసా అండి? బలిచక్రవర్తి మనవడిగా వచ్చారు ప్రహ్లాదుడికి. వచ్చి ఇంద్రుడి రాజ్యాన్ని ఆయన గుచ్చేసుకున్నాడు. ఏ బలిచక్రవర్తిని సంహరించలేరా శ్రీ మహావిష్ణువు? ప్రహ్లాదుడికి మనవడు. నేను కాని సుదర్శనం ప్రయోగించానా బలిచక్రవర్తి బాధపడతాడు, నా మనవడిని చంపేశారు. అందుకని మహానుభావుడు బలిచక్రవర్తిని చంపకుండా శ్రీ తన సొత్తు లక్ష్మీదేవి అటువంటి వాడు ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి ఆదిన్ శ్రీసతి కొప్పుపై ఆ లక్ష్మీదేవి యొక్క తల మీద పడుతుంది ఆయన చెయ్య. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆవిడ శరీరాన్ని తాకుతుంది. అంశోత్తరీయంబుపై ఆవిడ పమిట కొంగు పట్టుకుంటుంది. అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆవిడ పాదాలు పట్టుకుంటుంది. అదేంటండి అలా పట్టుకుంటారా? పట్టుకున్నారు ఒకనాడు. జలజాత సమవాసమాదిసుర పూజాభాజనం వైతనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చోవామ పాదంబునం తొలగంత్రో చలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ చేయ బేరలకం చెందిన కాంతలెందు రుచిత వ్యాపారముల్ నెత్తురే అని సత్యభామ కిరీటాన్ని తోషవతల పారేస్తే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చిల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొక్కునంచునేనయద అలుకమానవు కదాయకనైన అరాల కుంతలా అని ఆ రోజున పాదం పట్టుకోలా సత్యభామది? ఆవిడ భూదేవి అంశ. అందుకని ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట. లక్ష్మీదేవి మీద మారి 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 చెయ్యి పడితే సంతోషపడిపోయే లక్ష్మి తన సొత్తుగా కలిగిన వాడు చెయ్యి కింద పెట్టి 3 అడుగుల నేల నాకు దానమివ్వయా అని అడిగాడు. ఏం అడగడమేమిటి, ఎంత చులకన ఆయన అడగడం. గుర్తుపట్టేశాడు పైగా బలిచక్రవర్తి, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని. ఇవాళ నా జన్మ ధన్యమైపోయింది. ఎవడి దగ్గర అడిగాడు ఇలాగా? లక్ష్మీనాథుడు వచ్చి చెయ్యి చాపాడయా, పోనీ రాజ్యం ఇచ్చేస్తాను అని ధారపోశాల రోజున. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ప్రామాంజ విధే త్రిపాదస్య తరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారపోష భువనం ఆశ్చర్యము పొందగా అని శ్రీ మహావిష్ణువుని గుర్తించి నమస్కరించి కాళ్ళు కడిగి దానం చేసేశారు. అలా దానం చేశారే, మరి అంత దానం పుచ్చుకుని రక్షించాడు తప్ప అప్పుడు ఎలా పుచ్చుకోవాలి? మళ్ళీ 3 అడుగులు అడిగాడు. అందుకని అబ్బాయి 3 అడుగులు పుచ్చుకున్నవాడు కొలుచుకోవాలి కదా, ఓసారి కొలుచుకోనా అన్నాడు. కొలుచుకోండి అన్నాడు బలిచక్రవర్తి. ఇంతంతై వటుడు ఇంతయై వరిగుతానింతై అభోవీధిపై ఎంతై చంద్రునకంతయై ధ్రువునిపై ఎంతై వైహర్వాటిపై ఎంతై అని పెద్ద పెరిగిపోయాడు. రవిబింబంబుపమింపపత్రముకు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గలాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్కంకణమై కటిస్థలి ఉదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై వటుడింతయై పెరిగే అని మహానుభావుడు అంత పెద్దవాడైపోయి
2 పాదములతో ఊర్ధ్వలోకాల్ని అధోలోకాల్ని కొలిచేసి 3వ కాలు ఎక్కడ పెట్టరన్నాడు. సునృతంబు కాని నుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజమునా శరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అంటే తల మీద పెట్టి పాతాళానికి తొక్కి ఇక్కడ రాజుగా ఉండవయ్యా, సావర్ణి దుర్భాసితమగు నాచోటికి రావింతును అందు మీద రక్షింతుదయన్నన్నాడు. అని రక్షించాడే. ఎవరి కోసం రక్షించాడు? ముందు ప్రహ్లాదుడు పుట్టాడు కాబట్టి బలిచక్రవర్తిని రక్షించాడు. వంశంలో ఒక్కడు అమ్మవారి పాదములు పట్టి పూజించి ముక్త పురుషుడై అందరిలా ఇంద్రియలంపటమునకు లొంగని వాడైనటువంటి ఒక్క ముక్త పురుషుడు పుట్టాడా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోతాయి. అలా తరింప చేయగలిగినటువంటి ముక్త పురుషుడు జన్మించాలంటే శిశిరకర నిశ్వాస గళితం. ఇది శంకరాచార్యుల వారు అడుగుతున్న ఫలితం. శంకరాచార్యుల వారికి ఎందుకండి ఫలితం? వారే సహజంగా బ్రహ్మజ్ఞాని, అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారు, మహాపురుషులు, జగద్గురువులు. శృతి స్మృతి పురాణానాం నలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుడి పాదములకు నమస్కరిస్తే శృతి స్మృతి పురాణములు ఏ విధమైన అనుమానములకు తావు లేకుండా భాషిస్తాయో అంతటి శక్తినియ్యగలిగినటువంటి పాద పంకజము కలిగినటువంటి మహాపురుషుడు జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు. అటువంటి శంకరులు ఆ ముత్యము మాకు ఫలితమునిచ్చుగాక అని అంటే ఏమిటి? ఎవరి కోసం? మన కోసం. మీ వంశంలో ఒక ముక్త పురుషుడు జన్మించాలంటే, ఒక రమణులు జన్మించాలంటే, లేదా ఒక రామకృష్ణ పరమహంస జన్మించాలంటే, ఒక వివేకానందుడు జన్మించాలంటే అమ్మవారి నాసాపుటములోంచి బయటికొచ్చి లోపలికి వెళ్ళిపోయేటటువంటి ముత్యమును ఎవరు దర్శిస్తున్నారో ధ్యానమునందు అటువంటి వారి కడుపున లేదా అటువంటి వారి తేజస్సు భార్య యందు నిక్షేపింపబడి ముక్త పురుషుడు జన్మించుచున్నాడు. ఇది చెప్పడానికి అసౌ నాసా వంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. అమ్మా, అదిగో అలా బయటికొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి ముత్యం ఉందే, ఆ ముత్యాన్ని నువ్వు నాసాపుటమునందు ఆభరణముగా ధరించావని నేను అనుకుంటున్నాను. మహాపతివ్రతల యొక్క లక్షణాల్లో పెట్టుకోవలసినటువంటి ఆభరణముల యొక్క జాబితాలో ముక్కుకు ఉండేటటువంటి ఆభరణము ఒకటి. ముక్కుకి ఆభరణం పెట్టుకుంటారు. ఆ ముక్కుకి సాధారణంగా ఇటుకాని పెట్టుకుంటారు, ముక్కు కుట్టించుకుని. ఇప్పుడు మనమైతే, పూర్వం అయితే ఏమిటో తెలుసా అండి? ఆభరణము అంటే చాలా గొప్ప ఆభరణం ఏమిటో తెలుసా? ఇక్కడ ముత్యం తగిలించుకునేవారు. అలా ఎలా తగిలించుకుంటారండి అని మనం అనుమానం రావచ్చు. వాళ్ళు తగిలించుకోవడం వాళ్ళకు వచ్చు, తగిలించుకున్నారు. ఇప్పుడు మనం కుట్టుకోవడం వస్తే అప్పుడు ఎలా తగిలించుకున్నారని తెలియని కొన్నాళ్ళకి ఆభరణం అదృశ్యం అయిపోయింది అనుకోండి. ముక్కు కుట్టించుకోవడం ఏమిటండి అని రాబోయే తరాల వాళ్ళు అడగచ్చు. అలా ముక్కికి ఇక్కడ పెట్టుకోవడం ఏంటి? ఇది స్త్రీలే కాదు తెలుసా అండి, పురుష స్వరూపంగా ఉన్న పరమాత్మ ఎక్కడెక్కడ అపారమైన ఆకర్షణశీలుడై ఉంటాడో, ఎక్కడెక్కడ జగత్తునంతటిని తన వైపుకి తిప్పుకుంటాడో అమ్మవారే శ్రీ మహావిష్ణువుగా ఉంటారు పుంస్వరూపంలో. అందుకే ఈ ముత్యాన్ని ఆభరణంగా పెట్టుకోవడం అన్నది శ్రీ మహావిష్ణువుకి కూడా ఉంది అలవాటు. ఎక్కడుంది చెప్పండి? కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం అని మీరు ప్రార్థనా శ్లోకంలో చెప్పట్లా? నాసాగ్రే నవమౌక్తికం. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. అందుకే ఆయన వచ్చి నిలబడ్డాడా? అంగనామంగనామంతరే మాధవం 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 చంతరే నంగన ఇద్దిదా కల్పకౌ మండలే మజ్జగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీ నందన. ఆబాల గోపాలం. కృష్ణుడంటే వాళ్ళు వీళ్ళు కాదు, అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు ఇలా చూశారనుకోండి. రాజన్మత్తమరాలమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఏమిటమ్మ ఆకర్షణ? అమ్మతనమే ఆకర్షణ. అమ్మ అలా నిలబడి ఒక చేతిలో బంగారము వజ్రములు తాపడము చేయబడినటువంటి పాత్ర పట్టుకుని
ఒక చేతిలో మణిగణ ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని ఆ పాత్రలో పాయసం పట్టుకుని నిలబడుతుంది. మీరు అడగడమే తర్వాయి. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరసమృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి సరసౌ భ్రమర్యం వా రచయితుమదిష్టార్థ విభవం. ఆ కోరిక తీర్చడానికి తల్లి వెంటనే తెడ్డిలా ముంచి ఆ పాయసం చేతిలో పోసేస్తుందట. ఆ పాయసం జుర్రుకున్నాడా ఇంకా వాడు వాడు ధన్యుడైపోయినట్టే. వాడికి ఏ కోరికలు తీరిపోతాయి. అలా అంత ఆకర్షణ శక్తి కలిగినటువంటిది అమ్మవారు. అమ్మవారు వచ్చి నిలబడిందా అంతే ఆకర్షణ అటువంటిది. బహుముఖాలుగా చేయించేసుకుంటుంది ఆవిడ. ఆ తల్లి శక్తి అటువంటిది. అదే శక్తి మళ్ళీ మీకు కృష్ణుడి దగ్గర కనపడుతుంది. అందుకే ఇద్దరు ఆకర్షణ శక్తి. అందుకే ఇద్దరు ముత్యం ధరిస్తారు. ఆయన కూడా నాసాగ్రే నవమౌక్తికం. అందుకే ఆయన చూడండి, కృష్ణుడు పుట్టాడంటే క్రేళ్ళురికె మసలిలేగలు మల్లడిగొని రంకెలిడియమద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళం. ఎవరికి తెలుసు? మనుషులైతే సంతోషించారంటే దానికి అర్థం ఉంది. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా మన యశోద చిన్న మగవాని కనెనట చూచివత్తమమ్మ సుదతులారా అని పరిగెత్తారు గోపికలందరూ. ఏమిటండి ఆ పద్యాలు? పోతన గారు రాయవలసిన పద్యం ఏది? మన యశోద చిన్న మగవాని కనెనట. చిన్న మగవాన్ని కనకపోతే పెద్ద మగానికి అంటారా ఎవరైనా? అంటే గోపకాంతలు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో అలాంటి పద్యాలే పడ్డాయి పోతన గారికి తప్ప గోపకాంతలకు ఏం తెలుసు? వాళ్ళకి పెద్ద పెద్ద మాటలు రావు. అందుకని చిన్న మగవాని కనెనట చూచివత్తమమ్మ సుదతులారా అని వెళ్ళారు. అదే మరి పాపం ఆవులకి దూడలకి వాటికి ఏం తెలుసు? అక్కడ కృష్ణుడు పుట్టాడంటే వాటికి ఎంత సంతోషమో. క్రేళ్ళురికె మసలిలేగలు మల్లడిగొని రంకెలిడియమద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. ఒక్కసారి ఆవులన్నీ అంబారవం చేసాయిట. దూడలు నిష్కారణంగా పలుపులు ఇప్పేసుకుని ఎగిరిగిరి గంతులేస్తూ ఆడుకుని పరిగెడుతున్నాయిట. ఆబోతులు పెద్ద పెద్ద కంఠాలెత్తి గంభీరంగా అరుస్తున్నాయిట. కుండ తెచ్చి గోపకాంతలు ఇలా పొదుగుల కింద పెట్టారట. రోజు మీకు షేరుపాలు ఇచ్చేవాళ్ళం, కృష్ణుడు పుట్టాడు మనకి, అందుకని మీరందరూ కృష్ణుడు కోషేరుపాలు ఇవ్వండి అని చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. వర్షం కురిసినట్టు కురిసిచేట ఆవులు పాలని. పరమాత్మ పుడితే అమ్మవారు వచ్చిన శ్రీ మహావిష్ణువుగా వచ్చిన ఆ ఆకర్షణ అలా ఉంటుంది. ఇది ఆనంద స్వరూపం, అది ఆనంద స్వరూపం, రెండు ఆనంద స్వరూపాలే. అందుకని ఇద్దరిది ఒకలాగే ఉంటుంది. ఎందుకు చెప్పానంటే ఈ మాట, అందుకని వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. అమ్మా, లోపల నుంచి బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి ముత్యాన్ని నువ్వు ధరించావా అన్నట్టుగా మాకు అనిపిస్తోందమ్మా అన్నారు. ఎందుకని? ఫలించాలని మీరు కోరుకోకూడదు. ఫలించిందనుకోండి, ఆ ముత్యం బయటికి వచ్చి పడింది అనుకోండి, అమ్మ నేను ఏరుకుంటానమ్మా అన్నారు అనుకోండి, తప్పు. ఎందుకని? ముత్యం పండే ప్రదేశాలలో ముత్యం మీకు దొరికిందా, ఆ ఇచ్చే వస్తువు పోతుంది. ఏనుగు కుంభస్థలం పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది, వెదురుగడ పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది, చెరుకు కర్ర పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది. అలాగే మీకు ఆ ముత్యపు చిప్ప బద్దల కొడితే ముత్యం దొరుకుతుంది, తేలు మరణిస్తే ముత్యం దొరుకుతుంది. తప్ప మీకు ముత్యం అన్యథా దొరికే అవకాశం ఉండదు. అందుకని అమ్మవారి ముక్కులో ఉండేటటువంటి ముత్యాన్ని మాత్రం అమ్మ బయటికి వచ్చేసిన ముత్యాన్ని చూశానని అనకూడదు ఎప్పుడు. అందుకని ఏమనాలి? శిశిరకర నిశ్వాసగళితం, బయటికి తొయ్యబడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్న ముత్యాన్ని చూడాలి. అందుకని అమ్మవారి ఇలా కూర్చుని ప్రసన్నంగా చూస్తూ సంతోషంగా ఇలా తల ఊపుతూ అని అమ్మిలా మందంగా ఊపిరి పీలుస్తూ మీ వంక సంతోషంగా చూస్తుంటే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఇంకో చోట చెప్తారు, అబ్బో ఈ కనుబొమల గురించి చెప్తూ అమ్మవారి కళ్ళకుండేటటువంటి ఈ వెంట్రుకల గురించి అంటారు, మధుకర రుచిభ్యాం ధృతగుణం అంటారు. వీలైతే ఆ శ్లోకం చెప్తాను రెండోసారి. అందుకని అదిగో ఆ అందం ఉందే, ఆ ముత్యం ఇలా బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ ఇక్కడ పెట్టుకున్న ముత్యమా అన్నట్టుగా మీరు దర్శనం చేయాలి. అలా దర్శనం చేశారా అప్పుడు అమ్మ యొక్క ఆకృతికి దోషం ఉంటుంది. అందుకని అలా దర్శనం చెయ్యమని, అది
మీకు ఫోటో పెట్టారనుకోండి, ఇక్కడున్న ముత్యమన్నా వెయ్యాలి, లోపలున్న ముత్యమన్నా వెయ్యాలి. ఫోటోలో ఎక్కడన్నా బయటికి వచ్చి లోపలికి పెడుతున్న ముత్యం ఎవరైనా వేయగలడా? ఎవరైనా వేయగలడా? ఎలా వేస్తారు అలాగా? అలా ఎవరు వేయలేరు. అందుకని మీరు అలాంటి ముత్యాన్ని చూడాలంటే ఎక్కడ చూడాలి? ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలంటే ఏం చెయ్యాలి? ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చేశారు, మీకు సిద్ధి వచ్చిందని గుర్తేమిటి? ఊపిరి మారాలి. ఈ ఊపిరి మారడాన్ని శిశిరకర నిశ్వాస గలితం అన్న రహస్యంతో చెప్పి అలా ముత్యాన్ని చూస్తే ముక్తాహ, ముక్త పురుషుడు మీ వంశంలో జన్మిస్తాడు అన్న ఫలితాన్ని చెప్పకుండా చెప్పి ఇంత రహస్యాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు. అందుకని అమ్మవారి ముక్కు వ్యాసుడు సంపంగి పువ్వుతో పోల్చాడు కనుక ఆ సంపంగి పుష్పాలతో పూజ చేసినా సరే అమ్మవారికి ఆ సంపంగి పువ్వు మీద తుమ్మెద వాలదు కనుక, తుమ్మెద వాలదంటే షట్పదం వాలదు కనుక 5 ఇంద్రియములు మనస్సు ఎవరికి లౌకమునందు లగ్నమవట్లేదో అటువంటి ముక్త పురుషులకి మాత్రమే ఆవాసము కనుక ఆ సంపంగి పువ్వుతో అమ్మవారి పాదాలకి పూజ చేస్తే ఆవిడ విశేషమైనటువంటి ప్రీతిని పొందుతుంది. అందుకని అమ్మవారికి ఎక్కడెక్కడ చెప్పినా సంపంగి పువ్వు చెప్తారు. అందుకే చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ ఆవిడ సంపంగి పువ్వు పెట్టుకుంటుంది. దాడిమి కుసుమ ప్రభ చాంపేయ కుసుమ ప్రియ. అమ్మవారికి సంపంగి పువ్వు ఇష్టం, సంపంగి పువ్వు ఇష్టం, సంపంగి పువ్వు ఇష్టం అనడంలో ఉన్న రహస్యం అది. అందుకని మనం అనుకుంటే అయిపోతుందా? అమ్మ అనుగ్రహం ఉంటే కానవదు. నేను చాలా క్యాజువల్గా అన్నానంతే. మా ఇంటికి వస్తే గోపాలకృష్ణ గారితో సౌందర్యలహరి చెప్తున్నప్పుడు 3-4 వేల సంపంగి పూలతో అమ్మవారికి ఆరాధన జరిగితే ఎంత బాగుంటుందో గోపాలకృష్ణ గారు అన్నాను. వెంటనే చిత్రం ఏమిటో తెలుసా అండి? తిరుమల కొండ నుంచి ఓ ఫోన్ వచ్చింది నాకు. సరే, ఫోను దాని సారాంశం అనవసరం, వేదిక మీద చెప్పడం. కానీ వెంటనే నేనన్నా, గోపాలకృష్ణ గారు ఇది జరుగుతుంది. అమ్మవారు వెంటనే అనుగ్రహించింది. పాపం ఆయన వెంటనే అంగవస్త్రం నడుము కట్టేసి, కోటేశ్వరరావు గారు ఇది జరిగి తీరాలి, మామూలుగా కాదు, అక్కడ పుష్పార్చన జరగడం కాదు, సువాసినులందరూ కూడా కూర్చుని నామని చెప్పాలి, ప్రతి సువాసి నామపారాయణ ప్రీత అవుతుంది, అలా చేద్దామండి అన్నారు. 2 రోజుల్లో అయిపోతుందండి మనం సంకల్పం చేస్తే. ఒక ఆయన వెంటనే ఎవరు, శంకరం గారు ఎవరో ముందుకొచ్చారు. బుట్టల బుట్టల సంపంగి పూలు విశాఖపట్నం నుంచి ఏ సింహాచలంలో పుష్పిస్తాయో అక్కడి నుంచి బుట్టలు వచ్చేసాయి తెల్లారేపటికి. అది ఎప్పుడు చేయించుకుంది? స ఉమా సోమవారం. స ఉమా అయ్యతో కలిసిన అమ్మ, అమ్మతో కలిసిన అయ్య, అదే సౌందర్యలహరి. ఆ స ఉమా సోమవారం పొద్దున్న ఇంతమంది సువాసినులతోటి నామం చెప్పించుకుంది, పెద్ద కలశ పెట్టించుకుంది. తానే బయలుదేరి వచ్చేసింది ఉత్సవమూర్తి, వచ్చి కూర్చుంది. అంత పూజ చేయించుకుంది. అన్ని సంపంగులతో పూజ చేయించుకుని అన్ని సంపంగులు మళ్ళీ సువాసనల యొక్క కొప్పుల్లోకి వెళ్ళిపోయింది. అంటే విన్న వాళ్ళందరినీ అనుగ్రహించేసింది. ఇది కాదు పరాశక్తి యొక్క అనుగ్రహం అంటే, ఇది కాదు శ్లోకంలో శంకరాచార్యులు వారు అపేక్షించిన ప్రయోజనం. ఇది అమ్మవారి అనుగ్రహం. ఆ అమ్మ అనుగ్రహాన్ని ఇవాళ పొద్దున్న అనుభవించి అది చెప్పకపోతే ద్రోహం కనుక, కంఠం బావులేకపోయినా ఇవాళ సంపంగి పువ్వు యొక్క గొప్పతనం ఉంది కనుక ఆ 2వ శ్లోకాన్ని కూడా విజ్ఞాపన చేశాను. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.